మిత్రులకు నమస్కారం. అనంతపూర్ జిల్లాలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం గలమిప్పినటువంటి గడ్డలో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 2017 సెప్టెంబర్ 9వ తారీఖున ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా 2018 ఏప్రిల్ 10న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవరు ప్రకాష్ అంబేద్కర్ గారిని ముఖ్య అతిథిగాను 10 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి, రిజర్వేషన్లని కాపాడండి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించండి, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయండి, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి అని ఈ 5 డిమాండ్స్తో అనంతపూర్ నగరం నడిబొడ్డున దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగినటువంటి సభను జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేల్కొల్పేటువంటి చైతన్యాన్ని రగిలించినటువంటి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులు, ఎస్సీ ఉద్యోగులు, ఎస్టీ ఉద్యోగులు, మైనార్టీ ఉద్యోగులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత, ఆ యొక్క సామాజిక దృక్పథం కలిగినటువంటి మీడియా కూడా ఆ రోజు సహకరించి వాటి ద్వారా ఆ రోజు ఒక్క నాగరాజుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అనేటువంటిది ఇంతమంది సహకారం. వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆర్పిఎస్కి అనుబంధ సంస్థ. రెండవది రిజర్వేషన్ యువతని, రిజర్వేషన్ విద్యార్థి, రిజర్వేషన్ మహిళ, 5 వింగులతో ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ మధ్య కాలంలో 2023 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగరాజు స్వతంత్రంగా కొన్ని వర్గాలతో, రాజకీయ పార్టీల మద్దతు, ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేయడం వల్ల ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల యాక్టివ్గా ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు తప్ప ఆర్పిఎస్, ఆర్ఈఎఫ్, వాటి అనుబంధ సంఘాలు ఎవరికి వారు ఈరోజు రిజర్వేషన్ ఎంప్లాయీస్ నిరంతరం సమాజంలో చైతన్యం కలిగినటువంటి విద్యావంతులు, ఉద్యోగస్తులు కాబట్టి వారు నారాయణ నాయక్ ఆధ్వర్యంలోను, నాగభూషణ్ గారి ఆధ్వర్యంలోను వారికి చేతనైనటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి, నిజాయితీగా కొనసాగుతున్నాయి. ఇంతవరకు ఒకటే మీడియాలో కొద్దిమంది మిత్రులు, వారు మొన్నటి వరకు ఇదే ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి వారే, వారి గురించి మనం కామెంట్ చేయదలుచుకోలేదు. మీరు సమాజానికి సేవ చేయాలనుకుంటే అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ సేవలో భాగస్వాములు అవుతామని చెప్పి నా ఎంట నడిచారు, దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకు నచ్చలేదు, వెళ్ళిపోయారు. కాబట్టి మీకు నచ్చినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసుకొని కార్యక్రమాలు కొనసాగించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నిజాయితీగా పనిచేసేటువంటి మిత్రులను ఈరోజు నారాయణ నాయక్ కావచ్చు, నాగభూషణ్ కావచ్చు, లేదా వారితో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ ఏ ఒక్కరిని ₹1 ఆర్గనైజేషన్ పేరుతో వసూలు చేసేటువంటి చరిత్ర లేనటువంటి వారు. లేదా నాగరాజు 1992 నుంచి 2024 వరకు 3 ఎలక్షన్లో పోటీ చేశాడు, వేలాది సభలు నిర్వహించారు. ఎక్కడైనా ఆర్గనైజేషన్ పేరు పెట్టి వసూలు చేయడమో, దందాలు చేయడమో, బెదిరించడమో జరిగితే వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు వాటిలో 1% అన్న వాస్తవం ఉంటే దాన్ని ప్రూవ్ చేస్తే స్వచ్ఛందంగా వారు ఇచ్చేటువంటి ఏది తీర్మానం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, ఇది ఆధిపత్య రాజకీయాలకు, పెత్తందారి వ్యవస్థకు, బూర్జువా మనస్తత్వం ఉన్నటువంటి వారిని వ్యతిరేకించడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్పిఎస్. ఎందుకంటే 1995-98లో యూనివర్సిటీలో చదివినటువంటి వారికి తెలుస్తుంది. ఆ రోజు విద్యార్థిగా నాగరాజు యుఎస్ఎఫ్ అనేటువంటి ప్లాట్ఫామ్తో యూనివర్సిటీలో పెత్తందారు అగ్రకుల భావజాలంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని మట్టి కరిపించి
రిజర్వేషన్ వర్గాల్ని మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసి బీజం వేసినటువంటి చరిత్ర. దాన్ని కొనసాగిస్తున్నాం. మేము నష్టపోయినా మేము అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నాం. దాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, ఇదే సందర్భంగా మేము ఏదైతే తీసుకున్న అజెండా ఉందో, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటిది, ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటిది, కార్పొరేట్ సెక్టార్లోనూ అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్ల కోసం పబ్లిక్ సెక్టార్ని పరిరక్షించుకోవాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలనేటువంటి అజెండాతో కొనసాగుతున్నటువంటి ఆర్పీఎస్ఆర్ఈఎఫ్ని జనవరి 2వ వారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే ఈ అంశాల్ని చట్టసభల్లో ప్రస్తావించేటువంటి వ్యక్తులు బలహీన వర్గాలకు సంబంధించిన, దళితులకు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన, మైనార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆహ్వానించి ఆర్పీఎస్ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో మా అంశాల్ని చట్టసభలకు తీసుకెళ్లేటువంటి వ్యక్తుల్ని ఘనంగా సన్మానించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగస్తులను కూడా సాంప్రదాయంగా పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని, కళాకారులని, మీడియా మిత్రులను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి మరొకసారి విస్తృతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జనవరిలో జరిగేటువంటి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ, రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరిరక్షణ కాన్సెప్ట్ ఒకటే. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ పరిరక్షణ రిజిస్ట్రేషన్ బాడీలు, ఇది ఏ ఒక్కరి దయాదాక్షణల మీద నడపడం లేదు. నాగరాజుకు ఉన్నటువంటి మిత్ర బృందానికి ఉన్నటువంటి సామాజిక స్పృహతో ఏర్పాటైనటువంటి సంస్థలు. ఇవి డబ్బు కోసమో, వసూళ్ల కోసమో, బెదిరించడం కోసమో, లేదా బెట్టింగ్ల కోసమో, బార్లలో కూర్చొని సాయంత్రం బిల్లు లేకపోతే బిల్లు కట్టించుకునేటువంటి నైజం కోసమో ఏర్పాటైనటువంటి సంస్థలు కాదని చెప్పి అలాంటి వ్యక్తుల్ని హెచ్చరిస్తూ, అలాంటి వ్యక్తులు ఎవరైనా సంస్థలో ఉన్నా కూడా దూరంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అనుకున్నటువంటి లక్ష్యం కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాటం అనేది కొనసాగుతుంది. ఎవరికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఎవరి దయాదాక్షణ్యం మీద మేము లేము. స్వతహాగా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చాం కాబట్టి అందులో భాగంగా మా ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాం. కాబట్టి నిజాయితీగానే పనిచేస్తాం, నిజాయితీగానే నిలబడతాం. మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రాణం ఉన్నంత వరకు ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మిత్రులు. ఇలాంటివి ఏమన్నా ఉంటే తెచ్చుకొని వాళ్ళు నడుపుకోండి. మాకేం సంస్థని ఏ విధంగా నడుపుకున్నా మాకు ఇబ్బంది లేదు. పని చేయకపోగా బ్లేమ్ చేస్తే అది తప్పు. ప్రెసిడెంట్గా నారాయణ ఢిల్లీలో దాదాపు ఒక 4 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఓన్లీ అంటే వ్యక్తిగత అంశాలు ఏం లేవు. మనం ఏవైతే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పాపులర్ అయింది. ఈవెన్ ఢిల్లీ ఆ రోజు ఎవరు వస్తే యూత్ అందరికీ చేస్తారు. అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అనేక దాన్ని ఒక అనంతపూర్ ఒక రిజిస్ట్రేషన్తో కూడినటువంటి నియామక పత్రంతో ఇచ్చి అపాయింట్మెంట్ చేశారు. నాగరాజు ఒక్క చేతిలోనే పెట్టుకొని ఒక్కడే కార్యక్రమాలు చేయాలంటే కష్టం కాబట్టి ఏ వింగ్కి ఆ వింగు యాక్టివ్ అయితే వాళ్ళు ఆ వింగ్ని మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పంజాబ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ కరణ్ రాజ్ గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చామే ఒక కార్యక్రమం తీసుకొని 2018 అక్టోబర్లో మొట్టమొదటిసారిగా అనంతపూర్ జిల్లా గడ్డ మీద తీసుకొచ్చి అంబేద్కర్ యొక్క వారసుల్ని అనంతపూర్ జిల్లాకు పరిచయం చేసినటువంటి వేదిక ఆర్పీఎస్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారిని రిజర్వేషన్ యువజన ఫెడరేషన్, రిజర్వేషన్ మహిళ 5 వింగులు ఏర్పాటు చేసి వారికి తాత్కాలికంగా నియామకాలు కూడా రామచంద్ర గారిని ఎవరు లేరు, మిత్రులుగా ఉన్నాం. ఒక ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు